పిల్లికి చెలగాటం, ఎలకకి ప్రాణ సంకటం ఇట్లా ఉంది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. నియోజకవర్గాల పునర్విభజన, హిందీ, దక్షిణాది రాష్ట్రాల హక్కులు ఇట్లాంటి వాటి పేరుతో స్టాలిన్ ఏర్పాటు చేసినటువంటి తమిళనాడులో ఏర్పాటు చేసినటువంటి సదస్సుకి జగన్మోహన్ రెడ్డిని పిలిచారు. అందులో ప్రధానమైనటువంటి వాళ్ళు ఎవరు? యాంటీ ఎన్డీఏ, ప్రో ఎన్డీఏ ఒక్కళ్ళు కూడా లేరు. పినరయి విజయన్ యాంటీ ఎన్డీఏ, అంటే ఓ రకంగా చెప్పాలంటే యాంటీ బీజేపీ. అలాగే బిజు జనతాదళ్ యాంటీ బీజేపీ, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ యాంటీ బీజేపీ, బీఆర్ఎస్ యాంటీ బీజేపీ. యాంటీ బీజేపీ శక్తులన్నిట్లలో ఆ మీటింగ్ ఇది. యాంటీ ఎన్డీఏ, ఐఎన్డీఏ ప్రో, ఒక్క బీఆర్ఎస్ తప్ప అందులో మిగతా వాళ్ళందరూ ఇందులో ఇందులోని. ఇంకోటి తృణమూల్ కాంగ్రెస్ అటెండ్ కాలేదు, బిజు జనతాదళ్ పట్టించుకోలేదు. ఇది పక్కన పెడితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే వీళ్ళందరూ కలిసి కూర్చున్నటువంటి మీటింగ్ తర్వాత ఎదురవుతున్నటువంటి సమస్య. జగన్మోహన్ రెడ్డిని పిలిస్తే జగన్ వెళ్ళాల, తెలివిగా వేసిన ఎత్తుగడ. ప్రధానమంత్రికి ఒక లేఖ రాసి రూల్స్ అన్నీ చెప్పేసి తను తప్పించుకున్నాడు. స్టాలిన్ దగ్గరికి ఏమీ సపోర్టింగ్గా పెట్టుకోలేదు, ఇటు పక్కన ఇది చేయలేదు. అంటే స్టాలిన్ అలాగని చెప్పి వ్యతిరేకించలేదు. అంటే స్టాలిన్ వాళ్ళ ఆశయం ఏదైతే ఉందో ఆ ఆశయానికి తగ్గట్టుగా వ్యవహరించండి అంటూ, అదే సందర్భంలో మీరు చేస్తోంది కరెక్ట్, అమిత్ షా గారు చెప్పిన దాన్ని నమ్ముతున్నానంటూ వ్యూహాత్మకంగా వ్యవహరించాడు జగన్మోహన్ రెడ్డి. అయితే కనిమొళి ఆ మీటింగ్ తర్వాత అధికారికంగా దానికి సంబంధించినటువంటి వివరణ ఇచ్చే క్రమంలో జగన్ మాతో ఉన్నాడనినే మేము భావిస్తున్నాం, తృణమూల్ కాంగ్రెస్ వేరే కారణాల వల్ల రాలేదు అంటూ అట్ ద సేమ్ టైం జగన్ నెక్స్ట్ సమావేశానికి అటెండ్ అవుతాడు అని చెప్పుకొచ్చింది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లాగటం, ఓ రకంగా నువ్వు వాళ్ళతో కాదు మాతో ఉండు అని గుంజుతున్నారు. అటు వెళ్తే ఓ సమస్య, కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం చందం. ఇప్పుడు వాళ్ళతో వెళ్ళినందువల్ల, ఐఎన్డీఏతో వెళ్ళినందువల్ల జగన్కి వేసమెత్తు ప్రయోజనం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఒక పక్కన అలా చెల్లెలు ఉంది ఇక్కడ, రెండో పక్కన కాంగ్రెస్ పార్టీని ఎవడో ఆంధ్రాలో దేకడం. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో ఏం చేస్తాడు ఆయన? అట్ ద సేమ్ టైం అలాగని బీజేపీతో శత్రుత్వం పెట్టుకుని ఏం సాధించాలి? బీజేపీతో ఏం ప్రయోజనం లేదు ఆయన, అలాగని శత్రుత్వం పెట్టుకుని ఏం సాధించాలి? ఇది జగన్మోహన్ రెడ్డి ముందు ఉన్నట్టు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఆ కార్యకర్తలు మాత్రం యాంటీ ఎన్డీఏకి తయారవ్వాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు 20-30%, మిగతా 70% మందికి తెలుసు యాంటీ ఎన్డీఏ అయితే కనుక తర్వాత జరిగేటటువంటి పరిణామాలు ఎట్లా ఉంటాయి, ఎలాంటి మాస్ దెబ్బలు తగులుతాయి అన్నటువంటిది. కాబట్టి జాగ్రత్త వహించాలని నేను కోరుకుంటున్నారు. బట్ వీళ్ళేమో మిత్రుత్వాన్ని అడ్డు పెట్టుకుని ఆడుతున్న నాటకంతో ఇబ్బంది పడటం అన్నటువంటిది జగన్ వంతు అవుతుంది.